బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం మంచిర్యాల పట్టణంలో ఆయన బస్సు యాత్ర, రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెళ్ల దివాకర్ రావులు ఏర్పాట్లు పరిశీలించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మంచిర్యాల జిల్లాలోని అన్ని స్థానాల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. రేపు జగిత్యాల, ఎల్లుండి నిజామాబాద్లో కేసీఆర్ పర్యటించిన రోడ్ షో, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం మంచిర్యాల పట్టణంలో ఆయన బస్సు యాత్ర, రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా పార్టీ శ్రేణులందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. దానికి తోడు 48 గంటల నిషేధం తర్వాత ఇంకా స్పీడ్ పెంచారు కేసీఆర్. అయితే మరి ఈ రోజు షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? కేసీఆర్ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఏదైతే తెలంగాణలో మరో 10 రోజుల్లో లోక్సభ సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి కూడా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీ తరఫున ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సభలో పాల్గొంటుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కూడా జనజాతర సభలో పాల్గొంటున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే బస్ యాత్రతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రతో పాటు పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే లోక్సభ ఎన్నికల పర్యటన నేపథ్యంలో నేడు మంచిర్యాల జిల్లాకు అయితే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐపీ చౌరస్తాలో నిర్వహించే బస్ యాత్రతో పాటు రోడ్ షోలో ఆయన పాల్గొనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు పడ్డ బీఆర్ఎస్ పార్టీలో ఇటు జోష్ నింపుతూ అయితే బస్ యాత్రతో ఆయన ప్రజల వద్దకు అయితే వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ బస్ యాత్ర ప్రారంభమైన పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనైతే కొంతమేర నూతన ఉత్సాహం అయితే మనకు కనపడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఏదైతే 2018లో శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఏదైతే ఏదైతే తొలమరి మంచిర్యాల థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.